నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు, మనోహర్ గారికి, వచ్చిన పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ఉక్కు నిర్వాసితులకి, అలాగే కార్మిక సంఘాల నాయకులకి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీరు కానీ స్టీల్ ప్లాంట్లో దీక్ష చేయకపోతే, వచ్చి మీటింగ్ పెట్టకపోతే ఈ స్టీల్ ప్లాంట్ మీద నమ్మకం లేదు నాయకులకి, కార్మికులకి, అందరికీ పోయింది. ఎందుకంటే ఇది విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ టేబుల్ అన్ని కార్మిక సంఘాలని, నిర్వాసితుల్ని అందరినీ పిలిచి ఏర్పాటు చేస్తే వాళ్ళు ముక్త కంఠంతో చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పూనుకుంటేనే ఇది ఆగుతుంది, లేదంటే ఇది ఆగదు. ముక్త కంఠంతో అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి చెప్పిన మాట. ఆ తర్వాత మీరు విశాఖపట్నం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ విశాఖపట్నం వాసులకు కానీ, తెలుగు ప్రజలకు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు కానీ, ఇదివరకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడిన కుటుంబాలు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాయి, దేశ విదేశాల్లో ఉన్నారు, అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మీరు వచ్చింది కాస్త మళ్ళీ అవకాశం ఉంది అని చెప్పి. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక నేషనల్ పాలసీ, దాన్ని ఆపడం సాధ్యం కాదు అని ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారే చేతులు ఎత్తేసిన పరిస్థితి, అలాగే పోస్కోకు దారి చూపించిన పరిస్థితి. తర్వాత నాకు అధికారం ఇవ్వండి, నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా మాట మార్చారో చూసాం. అలాగే విశాఖ ఉక్కు గురించి ఢిల్లీలో ఒక మాట, విశాఖపట్నంలో ఒక మాట చెప్పి మొన్న ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ రోజు మీకు పార్టీ తరఫున అందరూ రిక్వెస్ట్ చేస్తే, సార్ మీరు ఒక్కసారి వస్తే మనకి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది గెలుస్తారంటే, దీన్ని రాజకీయంగా వాడొద్దు, ఇది ప్రజా సమస్య, ఇది ప్రజా సమస్యగానే చూద్దాం, పార్టీ గురించి ఆలోచించొద్దని చెప్పి మీరు చెప్పిన పెద్ద మనిషికి చేతులెత్తి నమస్కరిస్తాం సార్. ఎందుకంటే విశాఖపట్నం వాసిగా మా తాతగారు బొలిశెట్టి అప్పలస్వామి గారు అదే స్టీల్ ప్లాంట్లో 14 ఎకరాల జాగా దుబాడులో ఉన్నది. ఈరోజు కూడా మేము ఇవ్వలేదు, ఎందుకంటే రోడ్డుకి అటువైపు ఉంది, మాకు వాళ్ళకి గొడవలు ఉంది, డిస్ప్యూట్ ఉంది, టైటిల్ మా దగ్గర లేదు, కానీ 14 ఎకరాల అక్కడ స్థలం మాత్రం ఉంది. ఆ నిర్వాసితులతో పాటు మేము బాధలు పడుతున్నాం, మా 14 ఎకరాలకి మాకు టైటిల్ లేదు ఈరోజు కూడా. అయితే ఎప్పుడైతే డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ వచ్చిందో, మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పక్క రాష్ట్రాలు చూసుకొని నేర్చుకోవాలండి. మొదటిది ఏంటంటే, ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారు వెంటనే ఒక స్పందించి అతను నగర్నారాయణ ఒక స్టీల్ ప్లాంట్, నిర్మాణంలో ఉన్న స్టీల్ ప్లాంట్, అది ఆల్రెడీ తయారైన స్టీల్ ప్లాంట్ కాదు, నిర్మాణంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని మీరు దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఇది బస్తర్ జిల్లా ప్రజలకి, ఆదివాసీలకి మనోభావాలకు దెబ్బతీస్తుంది, దీన్ని ఎంతకైనా సరే మేము కొంటాం, మీరు ఒకవేళ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే మా స్టేట్కి అమ్మండి, వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదని చెప్పి భూపేష్ బఘేల్ గారు చెప్పడం జరిగింది సార్. అలాగే ప్రతిపక్షాలను ఎలా కలుపుకుపోవాలో మన పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని చూస్తే, ఆయన ప్రతిపక్ష నాయకులు ఇళ్ళకెళ్ళి, అధికారంలో ఉన్నోళ్ళు రేలికి ఇంటికెళ్ళి కలిసి పనిచేద్దాం రాష్ట్రం గురించి అని చెప్పడం జరిగింది. మన దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో కూడా అఖిలపక్షం వేయమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేయలేదు, ఇప్పుడు అఖిలపక్షం వేయమంటే ఈరోజు మార్నింగ్ డిబేట్లో చూసాం సార్, అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి పెట్టారు, మేము అఖిలపక్షం వెయ్యం, మేము ఒంటరిగానే ఉంటాం, మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదని అతను జాతీయ అధికార ప్రతినిధి చెప్పాడు, మీరేం చేస్తారో చేసుకోండి అని. సో ప్రజలందరికీ తెలుసు, మీరు ఒక్క పిలిపిస్తే తక్కువ టైంలో, యాక్చువల్గా ఏంటంటే నేను గ్వాలియర్లో జాతీయ నీటి సదస్సులో ఉన్నాను, కేంద్ర మంత్రులందరూ అక్కడ ఉన్నారు. 3 రోజుల సదస్సులో సడన్గా కట్ చేసుకుని ఈరోజు 3వ రోజు నేను శివశంకర్ గారు చెప్పారు, ఇది అర్జెంటుగా మీరు వచ్చేయండి, ఎలా ఉన్న పాలంగా వచ్చేయండి అంటే, రాత్రి రాజేంద్ర సింగ్ గారితో చెప్పి మనం అదైతే మన నుడి మన నది కార్యక్రమం చేస్తున్నామో, అది ఇప్పుడు 4 రాష్ట్రాల్లో దిగ్విజయంగా జరుగుతుంది సార్. రాజేంద్ర సింగ్ గారితో మన రాష్ట్రంలో త్వరలో మొదలు పెడదాం మిమ్మల్ని కనుక్కొని అని చెప్పారు. ముఖ్యంగా ఇది ఆగాలి అంటే, స్టీల్ ప్లాంట్ ఆగాలంటే ఎందుకు ఆగుతుంది, ఎలా ఆగుతుందంటే, ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది రొటీన్ స్కీమ్ అయినా సరే, ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ ఈ దేశం మొత్తం మీద ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్. ఈ విషయం మీరు 2 పేజీలు లెటర్ రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, మిగతా పక్షాలు కానీ చాలా చులకనగా మీరు లెటర్ రాసిస్తే ఏమవుతుంది, అసలు కార్మిక సంఘాలు కూడా ఉద్యమం చేపట్టక ముందు మీరు మనోహర్ గారు వెళ్ళి దాని తాలూకా సీరియస్నెస్ మీరు పసిగట్టారు. నెక్స్ట్ అది ఉక్కు కర్మాగారిని పరిరక్షించవలసిన అవసరం ఎందుకుందంటే, దాని చుట్టూ ఉన్న భూముల మీద కనపడిందండి. ఆ చుట్టూ ఉన్న భూములు కాలుష్య నివారణకి కావాలి, ఆ గ్రీన్ బెల్ట్గానే ఉండాలి అవి. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది, అది గ్రీన్ బెల్ట్గా ఉంటూ లాభాల్లో నడుస్తుంది. చేయాల్సిందల్లా గనులు ఇవ్వాలి, గనులు ఇస్తే ఆ ఉక్కు కర్మాగారం ప్రాఫిట్స్లో నడుస్తుంది. తప్పకుండా మీరు చెప్తే
మీరంటే ఒక్కలేనే కాదు, మీరు రాష్ట్రం తరపున ప్రజలందరి తరపున మీరు చెప్తే తప్పకుండా మోడీ గారు వింటారు, కేంద్ర ప్రభుత్వం వింటుందని మాకు ఒక నమ్మకం కూడా ఉంది. అందరితో పాటు నాకు ఆ నమ్మకం ఉంది. అఖిలపక్షం ఏర్పాటు చేయని ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందు దోషిగా నిలబడిందండి. ఎందుకంటే అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి వాళ్ళ ఖర్చు లేదు. అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే ఏమంటాడంటే నేను నియంతని, అఖిలపక్షం ఏంటి, మిమ్మల్ని మేము గుర్తించం అని అన్నారు. మిమ్మల్ని ఎంతమంది గుర్తిస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ. వారం రోజులు గడిపించిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి నిన్నటి వరకు మాట్లాడిన వాళ్ళు, మీరు దీక్ష అనగానే వాళ్ళ గుండెల్లో రాయిపడింది. రాయిపడి మళ్ళీ ఎలా మొదలెడుతున్నారంటే ఒక్కరోజు దీక్షతో ఏమవుతుంది, అది కూడా మంగళగిరిలో చేస్తే ఏమవుతుంది, ఢిల్లీలో చేయాలని. మీరు గతంలో 2018 మార్చి 14 నాడు చెప్పారు సార్, మనకి ఏం కావాలన్నా సరే ఇక్కడి నుంచే మనం పోరాడతాం, కేంద్రాన్ని ఇక్కడికి రప్పిస్తామని మీరు చెప్పారు. ఆ మాట మీద మీరు నిలబడి ఉన్నారు. అంతే తప్ప ఢిల్లీలో వెళ్ళి పోరాటం చేయాల్సినంత అంత దిక్కుమాలిన గతి మనకి లేదండి. మీరు తప్పకుండా మీరు ఏం చేసినా సరే సక్సెస్ అవుతుంది. మీరు నిన్ను పనిస్తే చేస్తారు. మీరు మీతో పాటు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సమిష్టిగా కోరుకుంటున్నది ఒకటే, ఉక్కు పరిరక్షణ, అలాగే కాలుష్య పరిరక్షణ కూడా. నేను పర్యావరణం మీరు చెప్పారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రీన్ బెల్ట్ మీద కళ్ళు పడ్డాయి. ఎప్పుడైతే ఆ గ్రీన్ బెల్ట్ వాడకూడదంటారో ఆ ఉక్కు ప్లాంట్ దగ్గరికి ఎవరు రారండి. మళ్ళీ స్టీల్ ప్లాంట్ కొనడానికి కూడా ఎవరు రారు. ఎందుకంటే ఆసంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 20,000 ఎకరాల భూమి మీద ఉంది. కాబట్టి అది గ్రీన్ బెల్ట్ కింద ఉంచితే మంచిదని చెప్పేసి దాని అంటే అనుమతులు కూడా చుట్టూ ఉన్నది గ్రీన్ బెల్ట్ కింద ఉంచుతారంటేనే అనుమతులు ఇచ్చారు ఆ ప్లాంట్కి. కాబట్టి దాన్ని గ్రీన్ బెల్ట్ కింద ఉంచాలన్న డిమాండ్ కూడా మనం పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.